మనం ఏదైనా ఒకే పనిని రిపీటెడ్గా చేస్తూ ఉన్నామంటే మన మనసు అక్కడ ఒక బ్రహ్మాండమైన పని చేస్తుంది. ఆ బ్రహ్మాండమైన పని ఏంటంటే ఆ మనసు ఆ సబ్జెక్ట్లోకి లోలోపలికి వెళ్తూ వెళ్తుందనమాట. ఇక్కడ మన బ్రెయిన్లో అనాలిసిస్ జరగడమే కాదు, మనకున్న ఆ మైండ్ అనే పవర్, శక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఒక శక్తి. అది శక్తి మన ధ్యాసను బట్టి ఫోకస్ అవుతూ ఉంటుంది. సో ఆ శక్తి దాని మీద వాలినప్పుడు అందులో ఉన్న జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. అందులో ఉన్న స్థూలత్వాన్ని, సూక్ష్మత్వాన్ని, ఎవ్రీథింగ్ మనకు అందిస్తూ లోపలికి వెళ్తూ అందులో ఉన్న పరిజ్ఞానాన్ని మనకంతా కూడా అందిస్తూ వెళ్తుంది అనమాట. అందువల్ల సైంటిస్ట్ ఒకే విషయం మీద రిపీటెడ్గా ఫోకస్ చేసినందువల్ల ఎవరికి అర్థం కాని ఒక పాయింట్ అతనికి ఆ సబ్జెక్ట్లో అది అర్థమవుతుంది. వ్యాపారానికైనా అంతే. ఎవరైనా కానీ కంటిన్యూ ఒకే వ్యాపారం చేస్తానంటే అందులో మెలకువలు నేర్చుకోవడం అంట. అట్లా మన మనసు వెళ్ళి ఒక పని చేసిందండి. ఇక్కడ బ్రెయిన్లో అనాలిసిస్ జరగడమే కాదు, నేర్చుకోవడమే కాదు, మన మనసు వెళ్ళి కూడా ఒక పని చేసింది. సో స్వామి వివేకానందుడు ఒకసారి జర్మనీకి వెళ్ళినప్పుడు అక్కడ జర్మనీ ఆయన ఒక బుక్ ఇస్తే ఆ బుక్ కొన్ని సెకండ్లలో చదవగలిగినాడు. ఎందుకంటే అతని మైండ్ పవర్ అనేది అందులోకి పెనట్రేట్ అయ్యి ఒక చిట్టి రోబోలాగా అందులో ఉన్న జ్ఞానాన్ని తీసుకుంటే అతని తర్వాత పరీక్షించి కూడా చూసినాడు. ఈ పేపర్లో ఈ సబ్జెక్ట్లో ఏముందంటే స్వామి వివేకానంద చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఇది ఎలా సాధ్యమంటే ధ్యానంతో నా మనసు అంత పెనట్రేటింగ్ కెపాసిటీ పెంచుకుంది. సో ధ్యానానికి ఆ శక్తి ఉంది. భారతీయులు నేర్పించే యోగాకు ధ్యానానికి అంత పవర్స్ ఉన్నాయని చెప్పారనమాట. అట్లా మనం కూడా ఏదైనా ఒకే విషయం మీద రిపీటెడ్గా మనసు పెట్టడం ప్రాక్టీస్ చేస్తే అందులో డెప్త్కి వెళ్ళడం మొదలవుతుంది. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో హృదయం మీద ధ్యానం చేయమంటాం. సో ఇక్కడ గురువుగారి ప్రాణాహుతి శక్తి అనేది మన అంతరంగంలో ఉన్న స్థూలత్వాన్ని తొలగిస్తూ మైండ్ పవర్ని చాలా సూక్ష్మంగాను, అత్యంత సూక్ష్మంగాను, చాలా శక్తివంతంగాను తయారు చేస్తూ చాలా లోపలికి వెళ్ళేటట్టు చేస్తుంది మన మైండ్ పవర్ని. సో హార్ట్ఫుల్నెస్ సాధనలో గురువుగారి పక్కన ఉంటే, గురువుగారిని తలుచుకుంటూ ఉంటే, గురువుగారి అసోసియేషన్లో ఉంటే కూడా మైండ్కు ఆయన అంత ప్రిపేర్ చేయగలడు మన మైండ్ని. అలా లోపలికి వెళ్తూ అందులో ఉన్న విషయ జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అందువల్ల ధ్యానంలో మనం లోపలికి వెళ్ళే కొద్దీ మనము శక్తి స్వరూపులం. మనకు తెలియదు ఆ విషయం. మనం ఫిజికల్ బాడీ గురించి ఆలోచిస్తుంటాం. మనం శక్తి స్వరూపులం. ఆ శక్తి లోపలికి వెళ్ళే కొద్దీ శక్తి కేంద్రీకృతమైన రకరకాల నాట్స్ గురించి మనం స్టడీ చేయడం మొదలు పెడతాం. రకరకాల అనుభూతులు శక్తి ద్వారా మనం పొద్దుతూ వస్తాం అనమాట. అలా హృదయ చక్రం, ఆత్మ చక్రం, అగ్ని చక్రం, వాయు చక్రం, జల చక్రం, 6th పాయింట్, 7th పాయింట్, అలా మన ట్రావెలింగ్ వెళ్తూ విశ్వానికి సంబంధించిన టోటల్ యూనివర్స్ సంబంధించిన మొత్తాన్ని ఆ మనసు అనే పవర్ అందిస్తూ బ్రెయిన్కి ఆ సిగ్నల్ అందిస్తుంది. సో బ్రెయిన్ ఇక్కడ దాన్ని పసిగట్టి మనకు తెలిసేలా చేస్తుంది. ఇక్కడ రెండు ఉన్నాయండి, మైండ్ పవర్, బ్రెయిన్ కెపాసిటీ. అందువల్ల సాధనమున పనులు సమకూరు ధరలన. మీరు కూడా ప్రాక్టీస్ చేసి చూడండి.